సద్దాం హుసేన్ పట్టుకొచ్చి ఎగ్జిక్యూట్ చేశారు. సో అమెరికా ఇస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారి అనుమానము, సందేహము లేదా నమ్మకం ఏంటంటే మోదీ గారిని కూడా అలాగే ట్రంప్ తీసుకెళ్తాడేమోనని. ఎవరు ఊరుకుంటారా? ఏం గాజులు తొడుక్కొని కూర్చున్నారా ఇండియాలో? అమెరికా కన్నా ఎక్కువ మనకు సైనిక బలం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది మోడీ గారికి. 2/3 ఆఫ్ ఇండియా ఇస్ విత్ నౌ మోడీకి. అదేమన్నా తమాషానా? ఆషామాషిగా వచ్చి వాడు ఎవరిని ఎత్తుకుపోయినట్టు అవంతా కుదరవు. ఇక్కడ మనం కూడా రెడీగా ఉన్నాం, మనం కూడా వార్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు. మోడీ ట్రంప్ ఈజ్ ఎ రోగ్ పొలిటీషియన్. ఆ రోగ్ పొలిటీషియన్ ఏది పడితే అది మాట్లాడితే రష్యా మనకు సపోర్ట్ ఉంది, కిమ్ జాంగ్ కొరియా మనకు సపోర్ట్ ఉంది, ఇంకా అవసరం పడితే చైనా కూడా సపోర్ట్ చేస్తారు, బికాజ్ ఇంటర్నేషనల్ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్స్ వల్ల. సో మనం ఎవ్వరు ఏం చేయలేరండి. ఇదంతా కాంగ్రెస్ కలలు కంటా ఉంది. అంటే వాళ్ళు ఊహిస్తున్నారు మోడీ గారిని కూడా ఇట్లా కిడ్నాప్ చేసుకుని తీసుకుపోవాలని కాంగ్రెస్ వాళ్ళు ఊహిస్తున్నారు. అదంతా ఏం జరగని పని. కిషోర్ గారు నమస్తే వాసు గారు. నమస్తే వాసు గారు. ప్యానల్ నుండి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులు హృదయపూర్వక నమస్కారం. చెప్పండి వాసు గారు. పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే ఓ పక్క వాళ్ళ నాయకుడు